గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి వివరించారు. మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనము ఉపయోగించకూడదు అని చెప్పబడింది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, మానవ జీవితంలో పుట్టిన వాడికి మరణం తప్పదని, అనివార్యమగు ఈ సత్యాన్ని గ్రహించి శోకాన్ని వీడాలని చెప్పాడు. ఈ భూమి మీద ఎవ్వరు పుట్టినా కూడా వారికి మరణము అనేది ఖాయం. ఇదే ప్రకృతి యొక్క ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరణం అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి. మరియు శరీరంతో పాటు అతను కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవలసి వస్తుంది. మరణం అనంతరం ఒక వ్యక్తి తనతో పాటు వస్తువులను తీసుకువెళ్ళలేరు. వారి పాపాలు మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకువెళ్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో చెడు పనులను కంటే మంచి పనులను ఎక్కువగా చేసినట్లయితే మరణ సమయంలో వారికి కష్టాలు ఉండవు. మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలి వెళ్తుంది. అంటే వారికి చాలా సునాయాసనంగా మరణం అనేది సంభవిస్తుంది అని అర్థము. ఒక వ్యక్తి తన జీవితకాలంలో పుణ్యాల కంటే ఎక్కువ పాపాలు చేసినట్లయితే వారి మరణము చాలా బాధాకరమైనది మరియు మరణ సమయంలో వారు చాలా బాధను భరించవలసి ఉంటుంది. అటువంటి వారిపై అస్సలు కనికరాన్ని చూపించరు. వారిని తాళ్లతో కట్టి యమలోకానికి తీసుకుని వెళ్తారు. పాపాత్ముడు యమలోకంలో వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు అతను చాలా బాధలను అనుభవిస్తాడు. అతడు ఏడుస్తూ నరక మార్గంలో నడుస్తాడు. కానీ యమదూతలు అతనిపై కనికరమే చూపించరు మరియు వారు మరింత బాధను కలిగిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆత్మకు సొంతము అనేది ఏదీ లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆత్మ శాశ్వతమైనది, అంతం లేనిది. ఆత్మ చర్యలకు అనుగుణంగా పదే పదే నిందిస్తూ ఉంటుంది. మానవ శరీరం కూడా దాని సొంతం కాదు. అది కూడా భగవంతుని దయతో కొద్ది కాలానికి మాత్రమే లభిస్తుంది. అది ఒకరోజు పంచభూతాలలో కలిసిపోతుంది. అయితే మరణం తర్వాత కూడా ఆ వ్యక్తి తన భౌతిక వస్తువులతో తన అనుబంధాన్ని విడిచిపెట్టి భగవంతుడికి పూర్తిగా లొంగనంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా భూమిపై వివిధ రూపాలలో వివిధ జాతులలో సంచరిస్తూనే ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కొన్నిసార్లు మరణం తర్వాత వ్యక్తి ఆత్మ భూలోకంలోనే సంచరిస్తూ ఉంటుంది. అంటే తను ప్రేతగా మారుతాడు. వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే అతను కూడా ప్రేతయోనిలోనే జన్మిస్తాడు. తన కుటుంబ సభ్యులకు బాధను కలిగించటం ప్రారంభిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనలో కొందరు వారు ప్రేమించైన వ్యక్తులు చనిపోతే వారి జ్ఞాపకార్థంగా వారు ఉపయోగించే వస్తువులను వారితో ఉంచుకుంటూ ఉంటారు. మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంది. కానీ ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తి యొక్క ఆత్మ బంధాల నుండి విముక్తి పొందుకుంటుంది. కానీ మరణించిన వ్యక్తిని బాగా ప్రేమించేవారు కొందరు ఉంటారు. వారు మరణించిన వ్యక్తికి గుర్తుగా కొన్ని వస్తువులను దగ్గర ఉంచుకుంటూ ఉంటారు మరియు వాటిని ఉపయోగించటం కూడా మొదలు పెడతారు. కానీ గరుడ పురాణం ప్రకారం మరణించే వ్యక్తికి సంబంధించిన వస్తువులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఆ వస్తువులు కలిగి ఉంటాయి. మరణం అనంతరం కూడా ఆ వస్తువులతో ఆ వ్యక్తి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగించినట్లయితే మరణించిన ఆత్మ వారికి వివిధ మార్గాలలో ఇబ్బందులను కలిగించడం ప్రారంభిస్తుంది. మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకోవటం వల్ల లేదా వాటిని ఉపయోగించడం వల్ల వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొంటాము. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరూ కూడా ఉపయోగించకూడదు. వాటిని ఇంట్లో సురక్షితంగానే ఉంచవచ్చు లేదా ఏదైనా నదిలో పారేయవచ్చు. కానీ వాటిని ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే మరణించిన వ్యక్తికి ఇష్టమైన వస్తువులను దానం చేయాలి. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క గుర్తుగా అందరూ వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాటిని సరైన దిశలో సరైన రూమ్లో పెట్టకపోతే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో పెద్దలు చనిపోతే వారి ఫోటోను ఇంట్లో వేలాడదీస్తాం. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఒక కారణం ఏమిటంటే వారి జ్ఞాపకం మన మదిలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది.
చాలామంది ఇంట్లోని గదిలో తమ పెద్దల ఫోటో పెట్టుకుంటారు. మరికొందరు పడక గదికి దగ్గరగా ఉంచుకుంటారు. మీ ఇంట్లో మరణించిన వారి ఫోటో ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో పెద్దల ఫోటోలను ఉంచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. ఇది మీ ఇంటికి నష్టం కలిగిస్తుంది. ఇంట్లో మీ పెద్దల ఫోటోను ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం. చనిపోయిన పూర్వీకుల ఫోటోను ఇంట్లో ఉంచేటప్పుడు ఆ ఫోటోలను ఇంట్లో సెల్ఫ్ లేదా అల్మారాల్లో ఉంచాలి. పూర్వీకుల ఫోటోను ఏ కారణం చేతను ఉపయోగించరాదు. అలా చేస్తే మీ పూర్వీకులను అవమానించినట్లే అవుతుంది మరియు మీరు వారి ఆశీర్వాదం పొందలేరు. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోకూడదు. ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఫోటో ఉంటే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉండటం వల్ల ఇల్లు అందంగా కనిపించదు, ఇల్లు చెడిపోతుందని అంటూ ఉంటారు. కాబట్టి ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఒక్క ఫోటో ఉంటే చాలు. దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటో పెట్టకండి. కొన్ని ఇళ్లలో దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోను ఉంచుతారు. ఏ కారణం చేతను ఇలా చేయకండి. ఇది ఇంట్లో అశాంతిని సృష్టించవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిశలో ఉంచాలి. చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచటం ద్వారా చిత్రం దక్షిణ దిశకు ఎదురుగా ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు. అందుకే పూర్వీకుల చిత్రపటాలను దక్షిణాభిముఖంగా ప్రతిమముఖంగా ఉంచాలి. స్టీల్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ మరియు పడమర గోడలపై ఉంచకూడదు. స్టీల్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ మరియు పడమర గోడలపై ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటి సుఖము ఐశ్వర్యము చెడిపోతాయి. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించిన కొన్ని వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు. వాటిల్లో మొదటిది బట్టలు. మరణించిన వ్యక్తి యొక్క బట్టలు ఇంటిలో వారు అస్సలు ధరించకూడదు. ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన ప్రియమైన వారిని గుర్తించుకుంటుంది. దానివల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన బట్టలను ధరించిన వ్యక్తులను అంటే కుటుంబ సభ్యుల వెంటే ఉంటుంది. వారికి మనశ్శాంతిని దూరం చేస్తుంది. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క బట్టలను కుటుంబ సభ్యులు అస్సలు ఉపయోగించకూడదు. అలాగే మరణించిన వ్యక్తి గడియారం ధరించినట్లు అయితే ఆ గడియారాన్ని కూడా ఇంటి సభ్యులు ఉపయోగించకూడదు. నిజానికి చనిపోయిన వ్యక్తి యొక్క మంచి మరియు చెడు సమయానికి సాక్షి గడియారము. మరణించిన వ్యక్తి యొక్క వాచ్ని ఇంట్లో కుటుంబ సభ్యులు పొరపాటున కూడా ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు కలలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే చనిపోయిన వారి నగలను కూడా కుటుంబ సభ్యులు ఉపయోగించకూడదు అని గరుడ పురాణం చెప్తుంది. మనిషి జీవించి ఉన్నప్పుడు నగలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు. వాటిపై గొప్ప అనుబంధాన్ని పెంచుకుంటాడు. అలాంటి నగలను మరణించిన తర్వాత ఆ వ్యక్తి తనతో తీసుకొని వెళ్ళలేడు. దీని కారణంగా ఆ నగలపై ఆ ఆత్మకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. అలాంటి నగలను కుటుంబ సభ్యులు ధరిస్తే వారికి సుఖం అనేది ఉండదు. మరణించిన వ్యక్తి యొక్క నగలు డైరెక్ట్గా కాకుండా వాటిని మార్చి మళ్ళీ కొత్త బంగారంగా చేసి పూజించి వేసుకుంటే సరిపోతుంది. పూర్వీకుల నగలను మనవడికి మనవరాళ్లకు ఇస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా వాటిని మార్పించుకొని కొత్తవి చేయించుకొని ధరిస్తే మంచిది. అలాగే మరణించిన వ్యక్తి యొక్క దువ్వెన పాదరక్షకులు కూడా అస్సలు వాడకూడదు. వీటిల్లో మనిషి యొక్క చెడు శక్తి దాగి ఉంటుంది. వారి దరిద్రం ఈ వస్తువులలో ఉంటుంది. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క దువ్వెనలను అస్సలు ఉపయోగించకండి. అలాగే వారు బ్రతికి ఉండగా ఉపయోగించిన పాదరక్షకులను కూడా ధరించకండి. మరణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులను మీరు తెలిసైనా తెలియకైనా ఇప్పటి వరకు వాడుతున్నట్లు అయితే వెంటనే వాటిని తీసి బయటపడవేయండి. మరి తెలుసుకున్నారు కదా, మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులు ధరించటం వల్ల మనం చెడు శక్తుల బారిన పడతామో మరి ఆ వస్తువులకు దూరంగా ఉండండి. వాటిని ధరించకుండా జాగ్రత్త పడండి. ఆనందంగా జీవించండి. ఎవరైనా ఇంట్లో చనిపోతే వారి వస్తువులను ఏం చేయాలి, వారు వాడే వస్తువులు మంచాలు కానీ బట్టలు కానీ వాటిని ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామందికి చనిపోయిన వారి వస్తువులను ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది. వారి వస్తువుల కోసం వారి కుటుంబ సభ్యులే పోట్లాడుకుంటూ ఉంటారు. బంగారం డబ్బులు అయితే ఇంకా ఎక్కువగా వాటి కోసం కొట్టుకుంటూ ఉంటారు. వారు చనిపోయారు అన్న బాధ కన్నా వీటిని ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. తల్లి లేదా తండ్రి కావచ్చు, వారే లేనప్పుడు ఈ వస్తువులు మాకెందుకు అనే ఆలోచన ఈ కాలంలో ఎవ్వరికీ లేదు. కొంతమంది అయితే చనిపోయిన వారి బాడీని కూడా
తీయడానికి వీలు లేదని పోట్లాడుకుంటూ ఉంటారు. మాకు ఆస్తిని పంచితే గాని ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదనే కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి దరిద్రమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వస్తువులు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ధరించిన దుస్తులైతే అవి మామూలువి అయితే వాటిని పేదవారికి దానంగా ఇవ్వవచ్చు. కొంతమందికి ఖరీదైన వస్త్రాలు, పట్టు చీరలు అనేవి ఉంటాయి. వాటిని 1-2 సార్లు కట్టుకుని తర్వాత వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ బట్టలను మీరు డ్రై వాష్ చేయించుకున్న తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. అసలు చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదని అంటారంటే, ఉదాహరణకు ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ తాలూకు వస్త్రాన్ని కుక్కకు వాసన చూపిస్తే మనిషి ఎక్కడున్నాడో పసిగడతారు. అలాగే చనిపోయిన వారి వస్తువులు ధరిస్తే ఆ ఆత్మ అనేది పసిగట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందేమో అని ధరించవద్దని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ నేటి సమాజంలో అందరూ ఖరీదైన వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు. వాటిని ఏం చెయ్యాలంటే, ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వాష్లు వచ్చేసాయి. డ్రై వాషులు, డ్రై క్లీనర్లని, కెమికల్స్ వేసి వాష్ చేయటం, అంటే క్రిములు ఏమీ ఉండవని వాటిల్లో వేసి వాష్ చేస్తూ ఉన్నారు. మీరు వాటిని డ్రై వాష్కి ఇచ్చి వాటిని ధరిస్తే ఆ తాలూకు ప్రభావం అనేది మీ మీద ఉండదు. అలాగే చనిపోయిన వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ తాలూకు నమూనాలు ఆ వస్త్రాలలో ఉంటాయి. వాటిని మనం ధరిస్తే అవి మనకు రావటం జరుగుతుంది. ఇలా చనిపోయిన వారి వస్త్రాలు ధరించకూడదు అనే దానికి ఎన్నో రకాల కారణాలను చెప్పుకోవచ్చు. కాబట్టి కెమికల్తో కలిపి డ్రై వాష్ చేయించుకున్న తరువాత ఆ దుస్తులను మీరు ధరించవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఖరీదైన వస్త్రాలను ధరిస్తున్నారు. వాటిని ఇవ్వాలన్నా పారేయాలన్నా మనసు రాదు. కాబట్టి ఈ విధంగా డ్రై వాష్ చేసిన తరువాత ఆ దుస్తులను ధరించవచ్చు. మంచం మీద చనిపోతే మంచాన్ని ఇచ్చేయాలి. పూర్వకాలంలో నూకల మంచాలు, నవ్వారు మంచాలు ఉండేవి. వాటిని చాకలి వాళ్ళు తీసుకుని ఇంటిని శుభ్రం చేసి వెళ్ళేవారు. కానీ నేటి కాలంలో ఖరీదైన మంచాలను వాడుతూ ఉన్నారు. కాబట్టి మంచాలను మార్చకపోయినా వారు వాడిన దిండు, పరుపులను తీసివేయాలి. 15 రోజులు లేదా ఆ 16వ రోజున పండితులు కర్మకాండలు చేసినప్పుడు అన్ని గదులతో పాటు మంచానికి కూడా ప్రోక్షణ గోవు మూత్రంతో చేస్తారు. అలా చేస్తే ఆ తాలూకు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇలా ఆవు మూత్రంతో ప్రోక్షణ చేయటం వలన ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోతుందని శాస్త్రీయత మనకు ఆరోగ్యంతో కలిపి అందించింది ఈ హైందవ సాంప్రదాయం. అందులో భాగంగానే మనం ఇవన్నీ కూడా ఆచరించాలి. కొంతమంది వారి ఆస్తులను, వస్తువులను ఇలా పంచుకుంటూ ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి మా అమ్మకు ఉంది ఈ అనారోగ్యం, అందుకే మాకు వచ్చిందని అంటూ ఉంటారు. ఇలా మనం అనే మాటలు మన చేష్టల వలన పితృదేవతలను కష్టపెట్టిన వాళ్ళమవుతాము. ఈ మాటలకు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసినవన్నీ కూడా చేసి వాటితో ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ముందు ఇంటికి సున్నం వేయటం వలన వాటి తాలూకు ప్రభావం సున్నం వేయటం వలన పోతుందని కొంతమంది ఇంటికి సున్నాన్ని వేస్తారు. సున్నం వేసి పిండ ప్రదానం చేసి మరుసటి రోజు పండుగ చేసి ఇంటి ఆడపడుచులకు వడిబియ్యం పోసి ఇలా సంవత్సరం తర్వాత శుభకార్యాలను మొదలు పెడుతూ ఉంటారు. ఇలా అనేక సాంప్రదాయాల వెనుక ఒక అంతరార్థం అనేది ఖచ్చితంగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇటువంటి నియమాలను పాటించటం వలన ఆ పితృదోషాల నుండి బయటపడి మన వంశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, వృద్ధి చేసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు పెద్దలు. మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి.